ఎమ్మెల్సీ కవిత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలపైన నిరంజన్ రెడ్డి స్పందించాడు. ఆయన స్పందించకపోయినా బాగుండేది. లేదా ఆ స్పందన కొంత లైటర్ వేలో ఉన్నా బాగుండేది. ఆయన ఏం చెప్పాడంటే అసలు కవిత లిక్కర్ స్కామ్‌లో జైలుకు వెళ్ళిన కారణంగా తమ ఓటమికి అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి గల అనేక కారణాలలో ఇది కూడా ఒక కారణం. ఇది ప్రధానమైన కారణం అన్నాడు ఆయన. కనీసం 3-4% ఓట్లను మేము కోల్పోవాల్సి వచ్చింది. మహిళా ఓటర్లందరూ కూడా వ్యతిరేకించారు అని కూడా ఆయన అన్నాడు. ఎవరు? నిరంజన్ రెడ్డి. అయితే నిరంజన్ రెడ్డి అట్లా అనగానే సమస్య పరిష్కారమైందని ఆయన అనుకున్నాడేమో మనకు తెలియదు. కానీ కవితకు అంటూ అభిమానులు ఉన్నారు. కవితకు కూడా అభిమానులు లేకపోలేదు. చాలామంది అనుకుంటుండొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ కానీ నాయకులు కానీ కవిత యాత్రల్లో పాల్గొనకూడదని, కవిత వెంట తిరగరాదని ఇక్కడి నుంచి ఫత్వా జారీ చేశారు. ఇది ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి తండ్రి కొడుకులు ఇద్దరు, కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఫత్వా జారీ చేశారు. అయితే ఈ ఫత్వా ఎంతవరకు అమలవుతుంది ఏంటి అనేది పక్కన పెడదాం. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులను పాయింట్అవుట్ చేసి వీళ్ళు 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 ఫలానా ఫలానా అక్రమాలు చేశారు, వీళ్ళు ఫలానా అవినీతికి పాల్పడ్డారు అని ఆమె చాలా గట్టిగా చెప్తోంది కవిత. దాన్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఒకవేళ ఆమె బురద జల్లింది అనుకుందాం, బురద కడుక్కునే బాధ్యత కూడా వీళ్ళదే. ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులది, నాయకులది. కానీ కవిత మద్దతుదారులు, కవిత అభిమానులు ఇదే ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి, ఇదే వనపర్తి జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున చిలరేగుతున్న విషయాలు మనకు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి నేను ఒకటి చూపిస్తాను. ఇప్పుడున్న పాత ఎమ్మెల్యేకి వేస్తే 2 సార్లు ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి వనపర్తి నియోజకవర్గం వెళ్ళి గెలిచిండు. భూమి గవర్నమెంట్ భూమి ఆడ ఉందో, ల్యాండ్ దేవస్థానం భూమి ఆడ ఉందో 250 ఎకరాల కబ్జా చేసిండు. మళ్ళగానే వీరు నిరంజన్ రెడ్డి కానీ వేస్తే ఉన్నది ఊరిని మశానం చేస్తాడు వాడు. కాబట్టి వేరే క్యాండిడేట్ని వాడు ఎట్లన్నా కాకపో వేరే క్యాండిడేట్ని వేయాలి. ఈసారి వేస్తే అది ఏందనేది తెలుస్తుంది. ఇప్పటికి 250 కబ్జా చేసిండు భూమి. 250. రైట్. ఇప్పుడు ఇతరు ఒక పౌరుడు, ఒక ఓటర్, అండ్ యాజ్ యూజువల్గా కవిత మద్దతుదారుడని అనుకోవచ్చు. ఎందుకంటే నిరంజన్ రెడ్డి పైన ఆమె మాట్లాడిన దానికంటే ఈ మనిషి మాట్లాడింది చాలా తీవ్రంగా ఉన్నాయి. దాదాపు 250 ఎకరాలకు పైగా ఈ నిరంజన్ రెడ్డి అనే మాజీ మంత్రి ప్రభుత్వ భూముల, దేవాలయాలకు సంబంధించిన భూముల అన్నింటినీ కొట్టిపారేశాడు. 2050 ఎకర్స్కు 250 ఎకరాలకు పైగా కొట్టేశాడంటూ ఇక్కడ కొంతమంది వాయిస్ వినిపిస్తున్నారు. ఇది కవిత వనపర్తి జిల్లా పర్యటన అయిపోయిన తర్వాత ఇవన్నీ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏమొస్తుందంటే, ఇంకొక పోస్ట్ వచ్చింది, ఇది మన సోషల్ మీడియాలో. ఆ పోస్ట్ ఏంటంటే, నిరంజన్ రెడ్డి గారి అసలు రంగును బయట పెట్టినందుకు కవితక్క గారికి కృతజ్ఞతలు, ఇట్లు వనపర్తి యువత. చూడండి, అంటే కవితకు సపోర్ట్గా. గుడ్ మార్నింగ్ అక్క, నిరంజన్ రెడ్డి హ్యాడ్ హెరాస్డ్ అవర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్, పేరు కట్ చేశారు, by filing false and fabricated cases against him only because he questioned and opposed his follower Lakshman Reddy, the market committee chairman in Khilaghanpur. The targeted harassment pushed into such severe mental trauma that the attempted suicide, and fortunately we were able to save him in time. Thank you Akka for exposing these atrocities in the public domain and standing by the student community. అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక పిహెచ్డి స్కాలర్, ఇతని అనుచరుడు, నిరంజన్ రెడ్డి అనుచరుడు లక్ష్మణ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, ఖిలాగన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డికి సంబంధించిన కొన్ని అవకతవకల గురించి, అక్రమాల గురించి ప్రశ్నించినందుకు గాను అతన్ని అరెస్టు చేయించి కేసులు పెట్టించి నానా రకాలుగా హింసించారని, ఆ తర్వాత అతను ఆ వ్యక్తి అంటే పేరు ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు, కొట్టేశారు. ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించాడని, అదృష్టవశాత్తు తాము బతికించుకోగలిగామని కూడా వాళ్ళందరూ పోస్ట్ చేశారు.
ఇప్పుడు ఇది బూటకమని నేను అనుకోవడం లేదు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి అంటే మెంటల్ ట్రామా దాకా తీసుకువెళ్ళారు అంటే ఎవరు? నిరంజన్ రెడ్డి అండ్ ఆయన అనుచరులు. వాళ్ళ ఘాతుకాలు ఏంటో, వాళ్ళకి సంబంధించిన విషయాలేంటో మనకు సులభంగా తెలిసిపోతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఈ రకమైన పోస్టులు పెట్టడం వల్ల అంటే ఎప్పుడైతే నిరంజన్ రెడ్డి కవితపై అటాక్ చేశాడో, కవిత మద్దతుదారులు, అభిమానులు, లేకపోతే బీఆర్ఎస్ వ్యతిరేకులు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఒక ఓటర్ అని చెప్పి ఒక వ్యక్తి వీడియోను చూపించారు. అతను ఏమంటున్నాడు? 2 సార్లు గెలిచి మొత్తం మొత్తం వనపర్తిని నాశనం చేసి పారేశాడు. మళ్ళీ కనుక అతనికి టికెట్ గెలిస్తే ఈ మొత్తం వనపర్తి జిల్లా శ్మశానం చేసి పారేస్తాడని కూడా అతను ఆరోపిస్తున్నాడు. సరే, నిరంజన్ రెడ్డి ఒకవేళ మళ్ళీ ఆయన టికెట్ ఇస్తారా, ఇవ్వరా, ఇస్తే గెలుస్తాడా, గెలవడా అనేది అది వేరే సబ్జెక్ట్. అది దాదాపు 3 ఏళ్ల తర్వాత మనం ఆలోచించాలి. అండ్ ఇంకా ఇప్పుడు ఇంకొకటి వచ్చింది. పోస్టులన్నీ వరుసగా వస్తున్నాయి సోషల్ మీడియాలో నిరంజన్ రెడ్డికి వ్యతిరేకంగా. నిరంజన్ రెడ్డి కన్ను పడితే చెరువు నుంచి నీళ్లు మాయమైపోతాయి అంటే అందుకే అతను నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టారని ఒక పోస్ట్ వచ్చింది. తర్వాత నిరంజన్ రెడ్డి వనపర్తి శివారులోని నాగవరంలో మేళ్ల చెరువు శిఖం భూమి నుంచి అయాన్ భూమిగా మారుస్తున్నట్టు ఒక జీవోను కూడా తెచ్చుకున్నాడు. ఆ జీవో ఎంఎస్ నంబర్ 54 డేటెడ్ 23/5/2023 అంటే 2023 మే 23న ఈ జీవో తెచ్చుకొని శిఖం భూములను తనకు అనుకూలంగా మార్చి పారేసుకున్నాడు అనేది ఆ జీవో సారాంశం. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవన్నీ కూడా ఇట్లాంటి పనులు కనుక అందుకే ప్రజలు అతన్ని ఓడించారు. ఓడిన తర్వాత అతన్ని కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు నిరంజన్ రెడ్డి రాళ్లతో కూడా ప్రజలు దాడి చేశారని ఇందులో ఉంది. ఈ పాయింట్ ఉంది. అది నిజమో కాదో మనకు తెలియదు. ఆ పోస్ట్ అయితే వచ్చింది. నేనేమంటున్నానంటే సోషల్ మీడియా వాళ్ళ ఈ రోజుల్లో చాలా శక్తివంతంగా ఉంది. నిరంజన్ రెడ్డి మాట్లాడినా, కవిత మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, మరొకరు మాట్లాడినా కూడా దానికి సంబంధించిన ప్రకంపనలు, దానికి సంబంధించిన కౌంటర్ అటాక్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కొనసాగుతున్నాయి. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాకపోవచ్చు, టీవీ ఛానల్లో చూపించకపోవచ్చు, లేదా ఇంకొక ఇంపార్టెంట్ వాటిలో రాకపోవచ్చు ప్లాట్ఫామ్స్లో. బట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇవి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అంటే నిరంజన్ రెడ్డి ఏరి కోరి కవితతో ఘర్షణ పెట్టుకున్నాడేమో నాకు అనిపిస్తుంది. కవిత ఘర్షణ ఆహ్వానిస్తోంది. మళ్ళీ ఇది కూడా చెప్పదలుచుకున్నా. కవిత బీఆర్ఎస్ పార్టీతో ఘర్షణను కోరుకుంటోంది. ఘర్షణ లేకపోతే ఆమె యాత్రలకు కిక్కు లేదు. ఘర్షణ అంటూ ఉండాలి. అంటే అటువైపు నుంచి, అంటే బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఘర్షణ కనుక లేకపోతే, ఎందుకంటే నేను ముందే చెప్పా ఈ వీడియోలో, ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఈమె బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, సో బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపైన ఆమెను సస్పెండ్ చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కవిత బీఆర్ఎస్ మనిషి, సో బీఆర్ఎస్ సస్పెండ్ అయి ఉండొచ్చు, ఆమె జిల్లాలో పర్యటిస్తున్నారు. సో ఈ జిల్లాల పర్యటనలో కూడా కవిత పర్యటనలో పాల్గొనరాదంటూ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆదేశాలు ఎందుకు ఇచ్చారో మనకు తెలియదు. దానివల్ల ఆమె ఇంకా రెచ్చిపోయినట్టుగా కనబడుతోంది. ఆమె ఇంకా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దాంతో ఆమె ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల సంగతి ఏమిటో తేల్చుకుందామని అనుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గురించి కానీ, ప్రశాంత్ రెడ్డి గురించి కానీ, లేకపోతే తాజాగా నిరంజన్ రెడ్డి గురించి కానీ ఆమె ఎవరిని స్పేర్ చేయదలుచుకోలేదని కూడా కనిపిస్తోంది. అంత మాత్రం చేత ఇప్పటికిప్పుడు ఆమెను కట్టడి చేయడం కూడా కుదరదు. ఆమెను కట్టడి చేయడం గురించి కానీ, లేకపోతే ఆమె యాత్రల్ని అడ్డుకోవడం గురించి కానీ ఎవరైనా ఆలోచించినా, అటువంటి ప్రయత్నాలు చేసినా అది మళ్ళీ కవితకు మైలేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతో ఇప్పుడు ఏం చేయాలో వీళ్ళు అర్థం కాక బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ తలపట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.